మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు న్యాచురోపతి డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. హలో సార్, నమస్తే. నమస్తే సార్, నర్వ్స్ వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా వింటర్ సీజన్ వస్తే కొంచెం నరాలు అనేది ఇదైపోతాయి. కొంచెం ఏజ్ వాళ్ళల్లో అయితే ఎక్కువగా చూస్తాం. అయితే జనరల్ గా హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా తగ్గించుకోవాలి ఏంటి అంటారు? ఓకే, బట్ అక్కడ ఏంటంటే మనము కారణం చూడాలి అక్కడ. అవును. ఓకే, అంటే ఎందుకు ఒకరికి నర్వ్స్ వీక్నెస్ వచ్చింది, అవును, కారణం చూసి దాన్ని బట్టి మనం రెమెడీ చెప్తే మనకు సరిపోతుంది. ఓకే, బట్ చాలా ఇంపార్టెంట్ కాజ్ అక్కడ ఏంటంటే డయాబెటీస్. దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, ఒకరికి డయాబెటీస్ లేకపోయినా హైపర్ టెన్షన్ ఉంటుంది. బీపీ ఎక్కువ ఉంటే కూడా ఎప్పుడైనా సరే ఒకరికి బీపీ బాగా పెరిగిపోయిందండి, దానివల్ల కూడా నర్వ్స్ వీక్నెస్ వచ్చేస్తాయి. ఓకే, అండ్ మూడో రీజన్ అక్కడ ఏంటంటే ఇఫ్ యువర్ ఇన్సులిన్ లెవెల్ ఈజ్ వెరీ వెరీ హై, ఈవెన్ దానివల్ల కూడా మనకు వస్తుంది. ఓకే, సో దెర్ ఆర్ వేరియస్ రీజన్స్, బట్ దిస్ 3 రీజన్స్ ఆర్ వెరీ వెరీ కామన్. ఓకే, అండ్ దానిలో యాక్చువల్గా స్పెసిఫికలీ మనం చూస్తే ఇన్ కేస్ ఒకరు ఇన్సులిన్ లెవెల్కు కంట్రోల్ చేశారంటే ఆటోమేటికల్లీ వాళ్ళకు నర్వ్స్ వీక్నెస్ కూడా తగ్గడం మొదలు పెడతాయి. ఓకే, సో ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అనమాట. అండ్ ఎప్పటికైనా సరే ఒకరికి ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ ఉంటే దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. అండ్ స్పెషలీ నర్వ్స్ వీక్నెస్కు నేను చెప్పడం ఏంటంటే ఇఫ్ యూ కంట్రోల్ ద ఇన్సులిన్ లెవెల్ ఇన్ అ న్యాచురల్ వే ఆటోమేటికల్లీ అన్ని తగ్గుతుంది. సో న్యాచురల్గా ఒకరు కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ థింగ్ మనము లైక్ ఫ్రూట్స్ డైలీ బేసిస్లో తినడం మొదలు పెట్టాలి. ఓకే, బికాజ్ ఫ్రూట్స్ హ్యాస్ గాట్ ఎనఫ్ క్వాంటిటీ ఆఫ్ పొటాషియం and all the minerals are there in the fruits. Okay, and next thing is like it has got all sort of things like phytonutrients and oxygen, hormones. Apart from that, nitric oxide. Nitric oxide has got the main role in our body. So ఎప్పుడైనా సరే మనము ఫ్రూట్స్ కన్జంప్షన్ పెంచితే ఆటోమేటికలీ నర్వ్స్ వీక్నెస్ కవర్ అప్ అవుతుంది. బట్ దట్ ఈస్ ఎ ప్రొసీజర్. లైక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తినేస్తే ఎట్లా కుదరదు. అది అక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రూట్స్ కట్ చేస్తారు, కొంతమంది సాల్ట్ వేసి తింటారు, కొంతమంది చక్కెర వేస్తారు, లేకపోతే జ్యూస్ చేస్తారు, దానిలో హనీ యాడ్ చేస్తారు, చక్కెర అండ్ మిల్క్ యాడ్ చేస్తారు. సో ఆ టైప్ తీసుకుని మనకు అస్సలు పనికిరాదు. అండ్ ఉల్టా మైనస్ పాయింట్ ఉంది దానిలో. ఓకే, దానిలో అగైన్ ఇన్సులిన్ లెవెల్ పెరగడం అవకాశం ఉంది, ఒకరికి షుగర్ లెవెల్ కూడా పెరగడం అవకాశం ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది అన్నమాట. సో ఇలా చేయకుండా నా ఉద్దేశం ఏంటంటే లైక్ ఎవ్రీడే అట్లీస్ట్ యూ మస్ట్ కన్జ్యూమ్ ద ఫ్రూట్స్ యాజ్ పర్ యువర్ బాడీ వెయిట్. ఓకే, సో సపోజ్ మీ బాడీ వెయిట్ ఒక 50 kg ఉంది అనుకో, మీరు ఒక 500 grams ఫ్రూట్స్ తినాలి పొద్దున ఎంటీ స్టమక్. ఓకే, ఫ్రూట్స్ తినిన తర్వాత మినిమం 4 hours యూ మస్ట్ గివ్ గ్యాప్. ఆ తర్వాత అగైన్ లంచ్ చేయొచ్చు. ఓకే, అండ్ యూ షుడ్ క్విట్ ద నార్మల్ బ్రేక్ఫాస్ట్. దట్ షుడ్ బి ద ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ వచ్చేసి నార్మల్ లంచ్ టైంలో లంచ్ తీసుకోవచ్చు, నార్మల్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అండ్ సాయంత్రం పూట మళ్ళీ అగైన్ కొంచెం మైన్యూట్ కరెక్షన్ ఇన్ ద డైట్ ప్యాటర్న్. అక్కడ మనం చేయాల్సింది ఏంటంటే లైక్ కొంచెం పచ్చి కూరగాయలు తినడం సలాడ్ రూపంలో. ఓకే, ఒక 50%. ఓకే, 50% పచ్చి కూరగాయలు తినడం, ఆ తర్వాత 50% నార్మల్ ఫుడ్ మీరు తీసుకోవడం. ఓకే, సో ఎలా చేయొచ్చు. సో దీని ద్వారా ఏమవుతుందంటే నర్వ్స్ వీక్నెస్ ఒకరికి ఉన్నా సరే కూడా అది ఆటోమేటికల్లీ వాళ్ళకు మంచిగా అవడం మొదలు పెడతాయి. జనరల్ గా కొన్ని రెమెడీస్ ఉంటాయి కదా సార్, ఇది తాగండి అది తాగండి కొంచెం మంచిగా అవుతాయి నర్వ్స్ అంటారు. ఎస్ ఎస్. సో ఇది ఒక డయట్ ప్రొసీజర్ లో మార్పు. ద సెకండ్ థింగ్ ఐ విల్ టెల్ యూ లైక్ రెమెడీ ప్రకారంగా లైక్ కషాయం ప్రకారంగా మనం వెళ్తే దానిలో ఒకటి ఏంటంటే తిప్పతీగ. ఎస్, తిప్పతీగ కషాయం తాగొచ్చు.
అండ్ బీట్రూట్ జ్యూస్ డైలీ బేసిస్ లో తాగితే చాలా ఫాస్ట్ గా నర్వ్స్ వీక్నెస్ తగ్గుతాయి అన్నమాట, బీట్రూట్ జ్యూస్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈవెన్ అల్లం జ్యూస్ కూడా డైలీ బేసిస్ లో 2 times వాళ్ళకి తీసుకోవడం, 10 ml 2 times బిఫోర్ ఫుడ్, అది కూడా తీసుకోవచ్చు. బట్ ఓకే, దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద లైఫ్. బట్ దాంతో పాటు న్యూట్రిషియస్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకు ఎప్పుడైనా సరే జంక్ ఫుడ్ తగ్గించి ఫ్రూట్స్ తినడం, లేకపోతే కూరగాయలు తినడం, పచ్చి కూరగాయలు తినడం, అండ్ ఆల్కలైన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, అండ్ నార్మల్ ఈ జంక్ ఫుడ్ కానీ లేకపోతే మిల్క్ మేడ్ ఐటమ్స్ కానీ ఇదన్నీ అవాయిడ్ చేయడం, ఇలా చేస్తేనే అక్కడ ఏమవుతుందంటే ఓవరాల్ గా నార్మల్ వేలు వాళ్ళకు అగైన్ నరాలు అన్ని యాక్టివేట్ అవడం మొదలు పెడతాయి. ఓకే, లేకపోతే ఏమవుతుందంటే డే బై డే మొత్తం గుంజుకొని పోతాయి. అండ్ లాస్ట్ కు అగైన్ సంబడి విల్ గెట్ న్యూరోపతి, లైక్ న్యూరోపతి, డయాబెటిక్ న్యూరోపతి కూడా వచ్చేస్తాయి. కొంతమందికి పెరిఫెరల్ న్యూరోపతి ఉంటుంది, అండ్ కొంతమందికి లైక్ సియాటికా లైక్ పెయిన్స్ వచ్చేస్తాయి, కొంతమందికి బ్రెయిన్ లో ప్రాబ్లం వచ్చేస్తాయి. సో రకరకాల ప్రాబ్లమ్స్ రావడం అక్కడ మొదలు పెడతాయి. నాచురోపతిలో దీన్ని రివర్స్ చేయొచ్చు అంటారు కంప్లీట్ గా? 100%. ఎస్, 100% చేయొచ్చు. అండ్ సపోజ్ ఓకే ఒకరు చెప్పారనుకో, లైక్ వాళ్ళకు నరాల్ దుర్బలత అన్ని వచ్చేసి వాళ్ళకు ఈ పెరిఫెరల్ న్యూరోపతి కానీ డయాబెటిక్ న్యూరోపతి కానీ వచ్చేసింది దానివల్ల, లేకపోతే వాళ్ళకు ఒకరికి పార్కిన్సన్ వచ్చేసింది. పార్కిన్సన్ వచ్చేస్తే కూడా వాళ్ళకి ఏమవుతుందంటే చెయ్యి వణుకుతాయి బాగా. ఓకే, సో ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేసింది. ఇట్ ఈస్ వెరీ సివియర్ ప్రాబ్లమ్లు వాళ్ళు ఉన్నారు. సో దే కెన్ విజిట్ మై క్లినిక్ ఆల్సో. ఓకే, అయితే సార్ అంటే దీన్ని ఏజ్ ని బేస్ చేసుకొని కూడా ఉంటది అంటారా? 100%. ఈవెన్ ఒకరికి ఈవెన్ తక్కువ ఏజ్ లో కూడా సపోజ్ డయాబెటీస్ వచ్చేసింది, వాళ్ళకు తక్కువ ఏజ్ లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎస్, సపోజ్ ఒకరికి కొంత ఏజ్ వచ్చిన తర్వాత బీపీ పెరిగిపోయింది, ఈవెన్ వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. డయాబెటీస్ వచ్చేసింది ఆఫ్టర్ 40, ఈవెన్ దాని వల్ల కూడా వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. సో 100% అక్కడ ఏమవుతుందంటే మైక్రో అంజియోపతి జరుగుతుంది మన శరీరంలో. సో దట్ మైక్రో అంజియోపతి ఎప్పుడైనా జరిగితే మనకు ఏమవుతుందంటే అరికాలు అరిచేయిలు మంట రావడం, లేకపోతే ఎక్కువసారి యూరిన్ కు వెళ్ళడం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ నార్మల్ వేలు మనం చూసామనుకో అక్కడ ఏమవుతుందంటే లైక్ కొంచెం మెమొరీ పవర్ లైక్ తగ్గిపోవడం, లేకపోతే చెయ్యి ఎట్లా వణుకు రావడం. సో ఇది మొత్తం జరుగుతూనే ఉంటాయి. సో ఇది అన్ని టోటాలిటీ ఆఫ్ ద సిమ్టమ్స్, ఈ టైప్ సిమ్టమ్స్ ఎవరికైనా సరే మనకు కనపడితే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు టేక్ కేర్ ఇమ్మీడియట్లీ. యూ మస్ట్ కన్సల్ట్ ఏ డాక్టర్. ఓకే, ఈవెన్ నా దగ్గర కూడా రావచ్చు, నా క్లినిక్ కూడా రావచ్చు. అండ్ చెప్తూ మెడిసిన్ అదంతా ఇస్తారా? యా, మెడిసిన్ పార్ట్ ఈస్ దేర్. బట్ ఒకరు సపోజ్ డయట్ పాటించారు, వాళ్ళకు అయినా సరే కూడా వాళ్ళకు తగ్గలేదు. ఓకే, అండ్ నేను చెప్పిన టిప్స్ పాటించారు అయినా సరే కూడా వాళ్ళకు తగ్గలేదంటే దే కెన్ విజిట్ మై క్లినిక్. ఓకే, ఐ హ్యావ్ సమ్ గుడ్ మెడిసిన్స్ ఫర్ ద నర్వ్స్ వీక్నెస్. ఎందుకంటే అక్కడ ఏమవుతుందంటే సపోజ్ ఒకరు ఎంట్లు పాటిస్తున్నారు అండ్ knowingly unknowingly some festival comes, they start eating sweets, they start eating this that అన్ని తింటే ఉంటారు. లేకపోతే there might be some sort of chronic problems like maybe cancers or maybe like type 1 diabetes, otherwise maybe any sort of autoimmune disease. ఎట్లా మనం ఉంటే కూడా నర్వస్ సిస్టమ్ కు మనకు ఆటోమేటికల్ దెబ్బ తగులుతాయి. ఈవెన్ ఒకరికి గట్ సిస్టమ్ సరిగా లేకపోతే కూడా నర్వస్ సిస్టమ్ దెబ్బ తగులుతాయి. అప్పుడు ఏమవుతుందంటే లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ఏజ్డ్ పీపుల్, సో వాళ్ళకు ఏమవుతుందంటే ఇమీడియట్లీ ఈవెన్ దే విల్ హ్యావ్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్, దే విల్ హ్యావ్ ప్రీమేచుర్ ఎజాక్యులేషన్, apart from that memory loss and this Parkinson, all this at a time it will develop. సో అప్పుడు ఏమవుతుందంటే మనం ఈ టైంలో మనం కరెక్ట్ గా డయట్స్ అన్ని పాటించి అదే టైంలో మనం సపోజ్ కొంచెం మెడిసిన్ హెల్ప్ తీసుకున్నాం అనుకో చాలా ఫాస్ట్ గా రికవర్ అవడం మొదలుపెట్టాం. దట్స్ ఆల్. రైట్.